హలో ఫ్రెండ్స్, నేను మీ ఆంధ్ర తెలంగాణ వెదర్ మ్యాన్ మాట్లాడుతున్నాను. ఈ వీడియోలో ప్రస్తుతం మనకు సెప్టెంబర్లో వర్షాలు ఏ విధంగా నమోదవుతున్నాయి మరియు జూన్ నుంచి జూన్ జూలై ఆగస్ట్ ఈ 3 నెలలు చూసుకుంటే మనకు తెలుగు రాష్ట్రాల్లో ఏ విధంగా వర్షాలు కురిశాయి, కానీ సెప్టెంబర్లో మనకు ఏ జిల్లాల్లో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు నమోదవుతున్నాయి, ఇంతవరకు ఎంత రైన్ఫాల్ అయ్యింది, మరియు అక్టోబర్లో పరిస్థితి ఏ విధంగా ఉండబోనుంది, మనకు నవంబర్లో ఏమైనా తుఫాన్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయా, ఇప్పుడు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. మనకు మే చివరి వారంలో ఋతుపవనాలు మన కేరళను తాకి మనకు జూన్ మొదటి వారంలోపు తెలుగు రాష్ట్రాల్లోకి నైరుతి ఋతుపవనాలు ప్రవేశించాయి. కానీ ఈసారి మాత్రం జూన్లో మనకు తెలుగు రాష్ట్రాల్లో తక్కువగా వర్షపాతం నమోదైంది. జూన్లో తక్కువ వర్షపాతం నమోదైంది మరియు జూలైలో కూడా తక్కువగా వర్షపాతం నమోదైంది. జూన్లో మనకి 30 నుంచి 40% రైన్ఫాల్ నమోదైంది. జూలైలో కూడా 40% కవర్ చేసింది. ఆగస్టు విషయానికి వెళ్తే ఆగస్టులో మాత్రం మనకు చివరి రెండు వారాలు మాత్రం రైన్ఫాల్ అనేది ఎక్కువగా నమోదైంది. కానీ ఆగస్టులో పూర్తిగా 4 వారాల రైన్ఫాల్ చూసుకుంటే మనకు 70% కవర్ చేసిందని చెప్తాను. కానీ సెప్టెంబర్లో మాత్రం మనకి 80 నుంచి 100% రైన్ఫాల్ నమోదయ్యే అవకాశాలు మనకు ఈ నెల మనకు ఆల్రెడీ ఈరోజు మనకి 14, ఈ నెల సగభాగానికి వచ్చాం. సెప్టెంబర్ సగభాగం వరకు మనకు తెలుగు రాష్ట్రాల్లో నిండుగా వర్షాలు కురిశాయి. కానీ ఇంకా 15 రోజులు మిగిలి ఉంది. వచ్చే రోజుల్లో కూడా మన తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి మనకు సెప్టెంబర్లో 2025 సెప్టెంబర్లో మాత్రం మనకు 80 నుంచి 90% రైన్ఫాల్ నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్పష్టంగా మోడల్ చూస్తుంటే మనకు ECMWF కానీ GFS మోడల్ కానీ మనకు స్పష్టంగా చూపిస్తుంది. ఇంతకాలంగా మనకు జూన్ జూలైలో కరువు రావడం మరియు ఆగస్టులో ఒక యావరేజ్ రైన్ఫాల్ నమోదు కావడం మరియు సెప్టెంబర్లో మాత్రం మనకు మంచి అనుకూలమైన వర్షపాతం నమోదయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తుంది. కానీ మనకు అక్టోబర్లో ఏ విధంగా వర్షాలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈసారి మాన్సూన్ విత్డ్రాల్ అంటే వెనుకకి వెళ్తాయి కదా ఋతుపవనాలు. మనకు జూన్లో ఋతుపవనాలు మన తెలుగు రాష్ట్రాల మీదకు ప్రవేశించినప్పుడు జూను, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ దాకా మన భారతదేశం మీద ఉన్న ఋతుపవనాలు అక్టోబర్ 20 తర్వాత మన పైనుంచి ఉత్తర భారతదేశం నుంచి ఉత్తర వాయువ భారతదేశం నుంచి మనకు ఋతుపవనాలు విత్డ్రాల్ స్టార్ట్ అవుతాయి. ఆ విత్డ్రాల్ స్టార్ట్ అయ్యే క్రమంలో మనకు ఋతుపవనాలు ఈసారి మనకు అక్టోబర్ 20 తర్వాత మన తెలుగు రాష్ట్రాల్లో విత్డ్రాల్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అంటే మోడల్స్ అంటూ ఇంకా పక్కా చూపించలేదు. నా అంచనా ప్రకారం మాత్రం అక్టోబర్ 25 ఆ టైంలో మన తెలుగు రాష్ట్రాల్లో ఋతుపవనాలు విత్డ్రా అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈసారి కొంచెం లేటుగా విత్డ్రాల్ అంటే ఉపసంహరణ, మనకు ఋతుపవనాలు ఉపసంహరణ కూడా లేటుగా నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరియు మనకు నవంబర్లో ఈసారి మనకు నార్త్ ఈస్ట్ మాన్సూన్ ఎలా ఉంటుంది, తుఫాన్లు ఏ విధంగా ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. తుఫాన్లు కూడా మనకు నార్త్ ఈస్ట్ మాన్సూన్ సీజన్లో 2 లేదా 3 తుఫాన్లు ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ తుఫాన్లు గురించి మనం చెప్పకూడదు, ఎందుకంటే ఆ తుఫాన్లు బంగాళాఖాతంలో ఎక్కడైనా ఏర్పడి ఎటువైపు అయినా వెళ్ళొచ్చు. కానీ మనము తుఫాన్లు ఏర్పడే ముందు మనము అప్పుడు వీడియోలు చేసి ఆ వీడియో రూపంలో మీ రైతులకు నేను అందజేయాలి. కానీ ఇప్పుడున్న అంచనా ప్రకారం మాత్రం మనకు బంగాళాఖాతంలో ఒక 3 నుంచి 4 తుఫాన్లు ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. మనం నవంబర్లో ఏర్పడే తుఫాన్ల గురించి మనం ఇప్పుడే మాట్లాడుకోకూడదు. కానీ తుఫాన్లు అంటూ బంగాళాఖాతంలో ఏర్పడడానికి మంచి అనుకూలమైన పరిస్థితులు ఈ 2025లో కనిపిస్తున్నాయి. మనకు ఇదే అండి, మనకు అక్టోబర్లో రైన్ఫాల్ ఏ విధంగా ఉంటుంది. అక్టోబర్లో మాత్రం మనకు ఈసారి 20 దాకా అక్టోబర్లో కూడా రైన్ఫాల్ 100% ఎక్కువగా నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే బంగాళాఖాతంలో మనకు అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి మరియు భూభాగంలో కూడా మనకు వేడిగా ఉండడం మరియు తేమ శాతం ఎక్కువగా రావడం, ఈసారి ఋతుపవనాలకు కూడా ఉపరితల ఆవర్తనాలు మంచి అనుకూలంగా ఉండడం అన్నీ మనకు కలిసి వస్తున్నాయి. అందువల్ల సెప్టెంబర్, అక్టోబర్లో మాత్రం వర్షాలు సమృద్ధిగా కురిసే అవకాశాలు
స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇది అండి మనకు ఈసారి 2025లో జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ వరకు వర్షాలు ఏ విధంగా కురిశాయి, మరియు జూన్లో ఎలా వర్షాలు కురిశాయి, జూలైలో ఎలా వర్షాలు కురిశాయి, ఆగస్టులో ఎలా వర్షాలు కురిశాయి, ఇప్పుడు సెప్టెంబర్లో ఏ విధంగా కురవనున్నాయి, అన్ని పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకున్నాము. మరియు అక్టోబర్లో మనకు వర్షాలు ఏ విధంగా ఉంటాయి కూడా మనం తెలుసుకున్నాము. మనకు అక్టోబర్లో ఋతుపవనాల ఉపసంహరణ ఎప్పుడు జరిగే అవకాశాలు కూడా తెలుసుకున్నాము. మరియు నవంబర్లో తుఫాన్లు ఎన్ని వచ్చే అవకాశాలు అంటే ఇంచుమించు ఒక 2 నుంచి 3 తుఫాన్లు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయని చర్చించుకున్నాము. ఇది అండి ఇవాల్టికున్న వాతావరణ పరిస్థితి. ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. మీ ఆంధ్ర తెలంగాణ వెదర్ మ్యాన్.